మంచి అభిప్రాయంతో సన్మానం చేసినారు. అందరూ రైతు తరఫున అభినందన చేస్తున్నారు. ఆ జతకి మన పటేల్ గారు, డాక్టర్ పటేల్ గారు వాళ్ళు నాకు ఒకనాడు ఫోన్ చేశారు. అన్నా మీరు పాపరెడ్డి గారా, మున్నూరు కాపు అంటున్నారు. అవునన్నా, మున్నూరు కాపు పాపరెడ్డి అని. అది ఇంత పరిచయం ఏంటి, ఇంత అద్భుతంగా పరిచయం అయింది. ఇప్పుడు ఇది హైదరాబాద్ ఉన్న మున్నూరు కాపులు, మనం రైతులు ఉన్న కాపులు ఒక కుటుంబం అయినాం. మాకు చాలా సంతోషమవుతుంది. ఇప్పుడే చెప్పినారు నా శివశంకరన్న మినిస్టర్ ఉన్నప్పుడు మా మున్నూరు కాపు సమాజానికి విజిట్ ఇచ్చినాడు. 1975 వాజ్ మినిస్టర్ ఆఫ్ సెంట్రల్ కేంద్ర సర్కారంలో. ఆయన వచ్చి మా దగ్గర కలిసి మా దగ్గర భాషణం చేసి వచ్చాడు. అప్పుడు ఆయన ఇంటికి 2-3 సార్లు మనం వచ్చినాము. వి రాజన్న అని మా నగరపాలిక అధ్యక్షుడు, ఆయన టికెట్ కోసమే వాళ్ళ దగ్గరకు 2-3 వచ్చినాము. ఈ బాంధ్యం ఉండేది. తర్వాత అది నశించిపోయింది. హైదరాబాద్ ఏమో, మా రైతులు ఏమైంది. ఇప్పుడు మన డాక్టర్ గారు మళ్ళా ఒక్కసారి ఏ మున్నూరు కాపు సమాజాన్ని ఒకటి కొలిపినాడు. బాగా సంతోషం వస్తుంది. ఈ అతిథి అంటే మా ఇంట్లో మామున్నామేమో అనిపిస్తుంది. ఇంత అద్భుతంగా అతిథిని మన డాక్టర్ గారు చేస్తున్నారు. పెన్ను వాళ్ళు అందరూ చేస్తున్నారు. మన దాన్నే మా సొంత మామ బిడ్డ ఆ బైపాస్ సర్జరీ అయింది. ఆయనకి రక్తం కావాలందంట, ఎత్తర. అది పెన్ను వాళ్ళకి అలా కాంటాక్ట్ చేస్తే ఇమీడియట్లీ వాడికి రక్తం వచ్చి వాళ్ళు పంపిస్తున్నారు. అంత సంతోషం అవుతుంది. ఒక్క చిన్న పరిచయం నుండి ఇంత పెద్దగా అవుతుంది. ఆ కారణంగా పెళ్లి వాళ్ళని అందరూ మన 10, 11, 12 3 రోజులు జరిగే ఏరవాక పుణ్యానికి రావాలని చెప్తున్నాను. ఇంత కార్యక్రమం ఇడీ రాష్ట్రంలో జరగదు, ఎక్కడో జరగదు. మున్నూరు కాపు సమాజం ఇంత ఐక్యమత్యంగా ఉండి 30,000 నుండి 40,000 జనాంగం ఉన్నాము. ఒకటే ఏకమతతోన 70 నుండి 75 లక్షలు ఖర్చు చేస్తున్నాం ఆ కార్యక్రమానికి. ఆ కార్యక్రమంలో అన్నీ ఉంటున్నవి. విలేజ్లో ఏమేమి కార్యక్రమాలు అవుతాయి అన్ని కార్యక్రమాలు మా రైచూరు జిల్లా కేంద్రమైన రైచూరు నగరంలో నడుపుతున్నాము. అక్కడ గుళ్ళు ఎత్తేది కానీ, సంచి ఎత్తేది కానీ, గిరికి బండి ఎక్కేది కానీ, రాళ్ళ దూలాల బండి ఎద్దులు ఎక్కేది